దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అనంటే, మంచితనము అనే దురాత్మ. నిజమే. మంచితనం అనగానే మనం ఎప్పుడు కూడా దాన్ని మంచిగానే అర్థం చేసుకుంటాం, ఆలోచిస్తాం. మంచితనం మంచిదే కదా అనుకుంటాం. కానీ ఈ మంచితనమును కూడా సాతానుడు వాడేసుకుంటా ఉన్నాడు. ఈ మంచితనము ద్వారా కూడా మనం దేవునికి దూరమైపోయే చాలా ప్రమాదము ఉన్నది. ఈ మంచితనం ఏం చేస్తది అనంటే, దేవుని కంటే మనం మంచివారముగా మనల్ని మనం అగుపరుచుకునేటట్లుగా మనము దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతా ఉంటున్నాము. ఆ మంచితనం ఎలా ఉంటది అనంటే, మన కన్నులకు మాత్రమే అది మంచితనము, మంచి. కానీ అది దేవుని చిత్తానుసారమైంది కాకపోవచ్చు. అన్ని మంచివి కూడా దేవుని నుంచి వచ్చేవి కావు. లోకానుసారమైన మంచితనం అంటూ ఒకటున్నది. అది దేవునికి దూరం చేస్తది. కాబట్టి మనం ఏ మంచితనంతో ఉంటున్నాం అన్నది కూడా మనము జ్ఞానం కలిగిన వారమే మనము ఉండాలి. మనం వాక్యంలో చూసుకున్నట్లయితే ఒక పేతురు యేసుప్రభు వారు చెప్తా ఉంటారు. ఏంటి శిష్యులందరితో కూడా యేసుప్రభు చెప్తా ఉంటాడు. ఏంటి అనంటే మనిషి కుమారుడు చనిపోయి మరలా మూడో రోజున లెగుస్తాడు. అతను మహింపరచబడవలసిన సమయం ఉంటది అని ఇవన్నీ కూడా విషయాలు చెప్తూ ఉంటున్నప్పుడు శిష్యులతో పేతురు అంటాడు, "అది నీకు దూరం అగును గాక. నువ్వు చనిపోకూడదు. అది నీకు దూరం అవ్వాలి" అంటాడు. అది మంచితనమే కదండీ! చనిపోకూడదు అని ఎవరన్నా చనిపోతున్నా ఉంటే, "అబ్బాయి నువ్వు చనిపోకు, అలా అనకు" అని అంటాం మనం సహజంగా. అది మంచితనం అనే మన యొక్క ఉద్దేశ్యం. అయితే ఇక్కడ దేవుడు ఏ ఉద్దేశ్యంతో ఆ మాటలు చెప్పి ఉన్నాడు? దేవుని యొక్క పనే అది. దేవుడు ఈ లోకంలోకి వచ్చిందే మనుషుల పాపాలందరి నిమిత్తము ఆయన చనిపోయి, తిరిగి లేచి, మనుషులు ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించబడి, రక్షణ వారికి అనుగ్రహించబడ్డానికే దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. హ్మ్. అది దేవుని యొక్క పని. దాని నిమిత్తమే యేసుప్రభువు ఈ లోకంలోకొచ్చియున్నాడు. అయితే పేతురు ఏమన్నాడంటే, ఆ విషయాలు ఏమీ అతనికి తెలీదు గానీ, అతను మంచిగా ఆలోచిస్తా ఉన్నాడు. యేసుప్రభుకి ఏమి అవ్వకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడుతా ఉన్నాడు. నీకది జరగకూడదు. అంటే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, చెడును యాక్సెప్ట్ చేయలేడు. అంటే అతని దృష్టిలో ఏదైతే చెడు అని అనుకుంటాడో దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. ఎంతసేపు మంచే పలకాలి. ఎంతసేపు మంచే అనాలి. మంచి అనుకుంటేనే మంచి జరిగిపోతది అని అనుకుంటా ఉంటాం. అది అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో అది వర్తించదు. దేవుడి యొక్క ఉద్దేశ్యం ఏమైనది అన్న దాన్ని బట్టి మంచి అన్నది ఆధారపడి ఉంది తప్ప, నేనేమనుకుంటున్నానో, నా తలంపులు ఏమై ఉన్నవి అనే దాని విషయంలో మంచితనం అన్నది ఆధారపడి ఎంత మాత్రము లేదు. దేవుడు ఏది తలస్తాడో అదే మంచి. దేవుడు ఏది చెప్తాడో అదే మంచి. నేననుకుంటున్నది మంచి కాదు. అది నా కన్నులతో నేను చూసినది, నా చెవులతో నేను వినేది కాదు. దేవుని యొక్క ఉద్దేశ్యములు వేరుగా ఉంటాయి. దేవుడు ప్రతిదీ ఎలా చెప్పారు అనంటే, సమస్తము సమకూడి మేలుకే జరుగుచున్నదన్నాడు తప్ప, నువ్వు అనుకున్నదంతా నీకు మంచిగా జరుగుతదని చెప్పలేదు. లోకం చెప్తా ఉంటది. నువ్వు మంచితనం చేస్తే నీకు మంచి జరుగుతది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతదంటది. కానీ వాక్యం ఏం చెప్తున్నదంటే, సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది. ఆ మేలు ఏంటి అంటే, అది ఆయన దృష్టిలో మేలు. మనం ఈ లోకంలో చూసినప్పుడు మంచితనముతో చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టేసిన వారే ఉన్నారు. మంచితనం వారి కుటుంబంలో అందరూ మంచిగా ఉంటే, వారందరూ మంచితనమును పోగొట్టుకోవడం ఇష్టం లేక దేవుడిని విడిచిపెట్టేసి వారితో కలిసిపోతా ఉన్నారు. ఇదిగో నేను దేవుడిని నమ్ముకున్నాను. నేను అనుసరిస్తాను అని చెప్తే నా కుటుంబ సభ్యులు నొచ్చుకుంటారేమో, వారు బాధపడతారేమో, వారు ఇబ్బంది పడతారేమో, వారు అభ్యంతరకారకంగా అనుకుంటారేమో, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎందుకులే వారిని ఇబ్బంది పెట్టడం అని రాజీ పడిపోయి దేవుని కొరకు వారు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ మంచితనం దేవుడికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే ఈ ఆత్మ నశించుకోవడమే కాకుండా వారి కుటుంబస్తులందరినీ కూడా వారు అతను లేతే ఆమె నరకానికి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈమె గనుక దేవుని కొరకు, ఇతను గనుక దేవుని కొరకు నిలబడి మాట్లాడి ఉన్నట్లయితే ఆ కుటుంబం అందరూ రక్షించబడి దేవుని యొక్క రాజ్యంలోకి వారందరూ కూడా నడిపించబడతారు. కానీ వారికెవరు చెప్పేవారు లేరు. తెలుసుకున్నవారు కూడా వారి యొక్క మంచితనం ద్వారా దేవుని మాటను వారికి చెప్పరు. దాని ద్వారా అందరూ నశించిపోయే ప్రమాదం ఉంది. ఒక ఊరు కట్టుబడి, ఒక ఊరు ఒక మాట మీద ఉంచినప్పుడు, బంధువులందరూ ఒకే మాట మీద ఉంటున్నప్పుడు, అందులో ఎవరైనా ఒకరు దేవుడిని నమ్ముకున్నట్లయితే వారు చెప్పడానికి భయపడతా ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కలిపి నన్ను వెలివేసేస్తారు. ఇంక నన్ను వీరు పిలవరు. నాతో వీరు మాట్లాడరు. మా అందరి మధ్యన గొడవలు ఎందుకులే ఈ అసమాధానము, ఎందుకులే ఈ గొడవలు, ఎందుకులే మనము వ్యతిరేకంగా ఉండడం.
వీళ్ళతో కలిసిపోయి నేనుంటే సరిపోతదిలే అని మంచితనముతో వారు ఏం చేస్తారన్నమాట, ఎవ్వరిని నొప్పించడం ఇష్టం లేక, ఎవ్వరిని బాధ పెట్టడం ఇష్టం లేక దేవుణ్ణి విడిచిపెట్టేసేవారే ఉన్నారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అనే వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎవరైతే మనుషులను సంతోషపెట్టువారే ఉన్నారో మరి దేవుని సంతోషపెట్టలేరు అని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఈ మంచితనము దేవునికి ఇష్టమైనది కాదు. అలాగనే ఎంతసేపు మంచే జరగాలి అని అనుకోవడం కూడా దేవునికి ఇష్టమైనది కాదు. మంచి అంటే ఏమిటి అంటే నాకు ఏమి చెడు జరగకూడదు, కీడు జరగకూడదు అన్నది కాదు. దేవుడు ఏది చేసినా అది నా మేలుకే చేస్తా ఉన్నాడు అనుకోవడమే మంచి. అలాగే మనం ఇంకొక మాట మనం చూసుకుందాము. ఒక కనాని స్త్రీ యేసుప్రభు యొద్దకు వచ్చి ఆమె అడుగుతా ఉంటది. నా కుమార్తెకు దయ్యం పట్టింది. ఆమెను విడిపించు ప్రభా, స్వస్థపరచు ప్రభా అంటే శిష్యులందరూ ఏమంటారంటే, ప్రభా ఈమె మన వెంబడి వస్తా ఉన్నది కదా! ఈమెకి ఏదోటి చేసి మనం పంపించేయొచ్చు కదా! అని వాళ్ళు చెప్తా ఉంటారు. అది మనం చూసినప్పుడు ఎలా కనిపిస్తదంటే, యేసుప్రభు ఏదో కఠినంగా ఉంటున్నట్టు, శిష్యులందరూ యేసుప్రభు కంటే మంచివారు. ఆమె కోసం ఆలోచిస్తున్నారు. ఆమెకి మేలు చేస్తే బాగుండని అనుకుంటున్నారు. అనేటట్లుగా ఈ సందర్భం కనిపిస్తూ ఉంటది. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నారంటే, ఆమె విశ్వాసానికి పరీక్ష పెట్టారు. ఆ విశ్వాస పరీక్షలో ఆమె ఉన్నది. దేవుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా విశ్వాసము, ఎదుటి వాళ్ళ విశ్వాసమును బయటికి తీసుకురావడానికి, అలాగే ఆలస్యము ద్వారా వారిలో ఉన్న విశ్వాసమును బయటికి తీసుకురావడానికి, ఇటువంటి ఉద్దేశాలు ఆయన కలిగి ఉంటాడు. అవేవి మనకు తెలియకుండా మనం మంచితనముతో మనం మాట్లాడేస్తా ఉంటుంటాము. లోకపు మంచితనము. దేవునికేదో తెలియనట్లుగా దేవునికి సలహాలు ఇచ్చేస్తా ఉంటాం. "నువ్వు అలా చేసేయొచ్చు కదా ప్రభు, ఇలా చేసేయొచ్చు కదా ప్రభు" అని మనం మాట్లాడేస్తా ఉంటాము. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఎందుకు ఆమెకి ఈ యొక్క పరీక్ష పెట్టాడంటే, ఆమె విశ్వాసమును బయటికి తీసుకొని వద్దామని ఆయన యొక్క ఉద్దేశ్యము. ఆయన పనులు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన విశ్వాసం మీద, దేవుని యొక్క పనుల మీద, రాజ్య స్థాపన మీద ఆయన యొక్క ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. మన మన వల్లే లోక విషయాల మీద ఆయన యొక్క పనులు ఆధారపడి ఉండవు. అవి మనకు తెలియవు కాబట్టి, మనము ఈ లోకపు మంచితనము ద్వారా మనము మాట్లాడేస్తా ఉంటుంటాము. అక్కడ మనం చూసినట్లయితే శిష్యులంటారు, "ప్రభా ఈమెకేదో ఒకటి చేసేసి ఆమెను పంపించొచ్చు కదా! ఆమె మాట మాటకి మన వెంబడి వస్తా ఉన్నది" అని అంటున్నప్పుడు దేవుడు అంటారు, "నేను ఇశ్రాయేలీయుల యొద్దకు, నశించిన గొర్రెల యొద్దకు వచ్చాను గానీ, నేను మిగిలిన పనులు నేనేమి చెయ్యను" అని చెప్తా ఉంటాడు. నేను మిగిలిన వారి కొరకు నేను రాలేదు అని చెప్తా ఉంటాడు. నేను ఇక పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు కదా! అన్నప్పుడు ఆమె అంటది, "ఆ భోజనపు బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలను, పిల్లల రొట్టె ముక్కలను కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ప్రభువా" అంటది. అంటే దేవుడు ఆమెను కుక్కతో పోల్చాడు. అయినా సరే ఆమె అప్‌సెట్ అయిపోలేదు. ఆమె ఏమి కూడా హర్ట్ అయిపోలేదు గానీ, దాన్ని కూడా ఆమె తగ్గించుకుంది. ఆ యొక్క తగ్గింపు, ఆ యొక్క విశ్వాసము అవన్నీ దేవుడు పరీక్షిస్తా ఉంటున్నాడు. ఇలా మాట్లాడితే ఎలాగా? ఏమి రియాక్ట్ అవుతది అనంటే ఆమె తగ్గించుకున్నది. అప్పుడు దేవుడు చూసాడు, "అమ్మా! నీ విశ్వాసము గొప్పది." అక్కడ మాట్లాడిన మాట అది. "అమ్మా! నీ విశ్వాసము గొప్పది కాబట్టి నీ కుమార్తె స్వస్థత పొందుకుంటది." అంటే దేవుడు ఇవంతా ఏం చేస్తున్నాడనమాట, ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెలో ఉన్న విశ్వాసము వీటి విషయంలో దేవుడు కేంద్రీకరిస్తా ఉంటే, శిష్యులు ఎలా చూస్తున్నారంటే, ఎందుకు దేవుడు అద్భుతం చేయట్లేదు? ఎందుకు ఆమెను అలా మాట్లాడుతా ఉంటున్నాడేంటి దేవుడు? అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటున్నారు. వాళ్ళు యేసయ్య గురించి వాళ్ళ ఆలోచన అలాగన కలిగి ఉన్నారు. మంచిగా మేము ఎంత మంచిగా ఆలోచిస్తున్నాం. దేవుడు వాళ్ళకి ఆమెకి సహాయం చేసేస్తే సరిపోతది కదా! అని అనుకుంటా ఉంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశాలు వేరు అవి మనకు తెలియవు. కాబట్టి మనం ఈ లోకపు మంచితనముతో మనము ఉండటం ద్వారా దేవుడు కంటే ఏదో గొప్పవారంగా, మంచివారంగా మనం ఒక్కోసారి అనుకుంటా ఉంటాము. అలాగే మనము మనలో చాలా మంచితనం ఉందనుకుంటాము. అది కూడా దేవునికి వ్యతిరేకమైనదే. దాన్ని కూడా మనం విడిచిపెట్టవలసిన వారమే ఉన్నాము. మనం అనుకుంటున్న మంచి మంచి కాదు. ఆయన అనుకుంటున్న మంచి మంచి. అలాగే ఇంకొక మాట కూడా మనం చూసుకుందాము. ఈ మంచితనం అన్నది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నుంచే వచ్చింది. ఈ లోకపు మంచితనం అన్నది కూడా. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆదికాండం 3 అధ్యాయంలో అవ్వ దగ్గరికొచ్చినప్పుడు అంటది, "మిమ్మల్ని దేవుడు ఏ చెట్ల ఫలాలు తినొద్దన్నాడా?" అనంటే ఆమె అంటది, "మమ్మల్ని చెట్ల ఫలాలు అన్నీ తినొద్దనలేదు గానీ, ఆ తోట మధ్యలో ఉన్న ఆ ఒక్క మంచి చెడులు తెలివినిచ్చు ఆ చెట్ల ఫలం ఒక్కటే మమ్మల్ని దేవుడు తినొద్దన్నాడు" అనంటే, "అది తింటే మేము చనిపోతామంట. అందుకని దేవుడు తినొద్దన్నాడు" అని అవ్వ చెప్పినప్పుడు సాతానుడు ఏం చెప్తాడంటే, "మీరు చావనే చావరు. మీరు ఆ చెట్ల ఫలములు తింటే మీరు అసలు చనిపోరు" అని చెప్పినప్పుడు అవ్వకు ఆ చెట్టు ఫలము ఎలా కనిపిస్తదంట?
అది ఆరోగ్యానికి మంచిదిగాను, అలాగే వారి యొక్క చూపుకి రమ్యమైనదిగాను, మంచి చెడులను అది తెలివినిచ్చే ఫలంగాను ఆమెకి కనిపిస్తా ఉన్నది. ఎప్పుడైతే సాతానుడు ఒక మాట చెప్పాడో, అంతే దేవుడు ఏదైతే చెడన్నాడో ఆవిడకి మంచిగా కనబడింది. అది ఆవిడకి చాలా మంచిదిగా కనబడింది. అంటే ఈ లోకంలో అందరూ చేసే చెడు పనులు ఎలా ఉంటాయి అంటే, మంచి అనుకునే చేస్తారు. అదే ఎంతో దుఃఖకరం. అందరూ చెడు అనుకోని చేయరు. మంచి చేస్తున్నాం అనుకుని చెడు పనులు చేస్తా ఉంటారు. అది మంచి అనుకునేవారు చేస్తా ఉంటారు. అంతా అయిపోయాక గాని వారికి తెలీదు. వారు చెడు చేశారని. వారు చెడ్డగా ఆలోచించారని. వారు దేవుడికి వ్యతిరేకంగా జీవించారని వారికి తెలీదు. చాలా మంది మాత్రం మంచి అనుకునే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉంటారు. మనం బైబిల్‌లో కూడా చూసినట్లయితే సౌలు దేవుని ప్రజలను హింసిస్తా ఉంటాడు. అది అతని దృష్టిలో మంచి పని. ఎందుకనంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వీళ్ళు మెస్సయ్య అని అంటున్నారు. యేసుప్రభుని మెస్సయ్య అని అంటున్నారు. కాబట్టి అది ధర్మశాస్త్రానికి విరుద్ధం. మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధం అని అనుకోని దేవుని పని చేస్తున్నానని అతను ఎంతో శ్రద్ధతో, భక్తితో ఏం చేశాడనమాట దేవుని ఎవరైతే యేసుప్రభుని అంగీకరించారో వారందరిని చంపడము, హింసించడము, జైల్‌లో వేయడము, వాళ్ళని సజీవంగా వారిని చంపేయడము ఇవన్నీ గూడా అతను చేస్తా ఉన్నాడు. అతను చెడనుకోని చేయట్లేదు. దేవుని పని చేస్తున్నాననుకోని అతనేం చేస్తున్నాడు, దేవుని ప్రజలను హింసిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అతని కన్నులు తెరిచాడో, అప్పుడు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. యేసయ్య మాట్లాడుతా ఉంటున్నాడు అతనితో. "నీవు హింసించుచున్న యేసును నేనే" అని మాట్లాడినప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. అప్పటి నుంచి అతను యేసయ్యను వెంబడించాడు. అప్పటి వరకు అతను ఏం చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైన పనులు, అదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని పని అనుకోని, అతను మంచి చేస్తున్నాననుకోని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉంటున్నాడు. ఈ లోకంలో కూడా అందరూ మంచి చేస్తున్నాం అనుకుని దేవునికి వ్యతిరేకంగా పని చేస్తా ఉంటారు. ఒక త్రాగుడికి ఒక మంచి నిర్వచనం పెట్టుకుంటారు. మేము కష్టాలు మర్చిపోవాలని మేము త్రాగుతున్నాము అని అంటారు. అది మంచికి చేస్తున్నట్టు వారికి కనిపిస్తది. అలాగే దొంగతనం చేసిన వాడు కూడా మా అవసరాలు తీర్చుకోవడానికి నేను చేస్తున్నాం అంటాడు. అలాగే ప్రతి ఒక్క తప్పుడు పనికి కూడా వారు ఒక మంచి నిర్వచనం పెట్టుకుంటారు. ఈ అది విన్న వాళ్ళకి కూడా ఆహ్, చాలా కరెక్ట్‌గా అనిపిస్తది. అటువంటి హత్య చేసిన వాడు కూడా ఒక నిర్వచనం ఉంటది. ఏదో ఒక మంచి పేరే పెట్టుకుంటాడు దానికి కూడా. ప్రతి చెడ్డ పనికి కూడా ఒక మంచి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మంచి అనుకుని చెడు పనులు చేయడమే మనుషుల్లో ఎక్కువగా ఉన్న బలహీనతలు. అది కూడా సాతాను నుంచి వచ్చిందే కాబట్టి అన్నీ కూడా మంచి మంచి అని మనం అనుకోకూడదు. దేవుని మనం అడగాలి. ప్రభువా! ఇది నీకిష్టమైనదేనా? ఇది నీ దృష్టిలో మంచిదేనా? అని మనము అనుకోని మన యొక్క పనుల్లో మనం ముందుకు వెళ్ళాలి. ఒక దైవదాసుడు ఒక సాక్ష్యం చెప్పి అన్నారు. అందులో ఆయన చెప్పిందేంటి అనంటే, ఒక అతనికి అవసరత ఉన్నప్పుడు నేను కంటిన్యూయస్‌గా అతనికి హెల్ప్ చేస్తా వచ్చాను. అయితే అతను దానిని దుర్వినియోగం చేసుకున్నాడు. అదే నేను మంచి పనే కదా చేశాను. ఎందుకిలా జరిగింది అని అన్నప్పుడు దేవుడు చెప్పాడు. నేను అతన్ని నా విధానంలో నేను అతన్ని ట్రీట్ చేయాలనుకున్నాను. అయితే నువ్వు అతనికి కంటిన్యూయస్‌గా నువ్వు నీ యొక్క ఉద్దేశంలో నువ్వు మంచిగా హెల్ప్ చేసుకుంటా వెళ్ళిపోయావు. అతను దానిని దుర్వినియోగం చేసుకున్నాడని అతను చెప్పాడు. కాబట్టి మనము ప్రతిదీ ఇవ్వడం విషయంలో గానీ, అన్ని విషయాల్లో కూడా సహాయం చేయడం విషయంలో గానీ, అన్నిటిలో గూడా మన జ్ఞానం కలిగుండాలి. అలాగే బంధువుల్ని చూసుకోవడం, ఇంటికి అందరూ వస్తున్నారు. నేను చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి అనుకుని కూడా మంచితనం అనుకుని కూడా ఎక్కువ పనులు మనం చేసేసుకొని అలిసిపోయి దాని ద్వారా కూడా మనం దేవునికి ఎక్కువ సమయం ఇవ్వలేము. ఇవన్నీ చాలా రకాల ట్రాప్స్ ద్వారా సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే మంచితనమును ఉపయోగించుకొని కూడా మనుషుల్ని దేవునికి దూరం చేసేస్తా ఉన్నాడు. మనుషులందరిని మనం సంతోషపెట్టాలనుకున్నప్పుడు కూడా మనం దేవునికి దూరం అయిపోతుంటాం. అందరికి వడ్డించుకుంటూ, ఆతిథ్యం ఇచ్చుకుంటూ, ఆతిథ్యం ఇమ్మన్నాడు దేవుడు మంచిదే. ఇది ఆతిథ్యం ఇచ్చుడు మంచిదన్నాడు అనుకోని, వ్యర్థంగా మనం అందరికి ఆతిథ్యాలు ఇచ్చుకుంటా వెళ్ళిపోతే, దాని ద్వారా కూడా మనము అలిసిపోయి, మనము మన సమయమంతా వృధా అయిపోయి, మనకి దేవునితో సమయం గడిపే అవకాశం లేకుండా కూడా మనము దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే అనవసరమైన బాధ్యతలన్నీ తీసేసుకొని, దేవుడు నన్ను బాధ్యతగా ఉండమన్నాడు అని మనం కాని బాధ్యతలు కూడా మనం నిర్వర్తించడం ద్వారా కూడా మనం దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని తలపోట్లు తెచ్చుకోవడం కూడా దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. ఇన్ని రకాల ట్రాప్స్ మంచితనం ద్వారా కూడా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి
నా పనులేంటి, నా బాధ్యతలేమిటి అనే విషయంలో కూడా మనము దేవునితో సంభాషించి, అడిగి తెలుసుకున్న వారంగా ఉండాలి. ప్రతీదీ నాదే, నాదే అనుకుంటా అన్నిట్లో మనం కలుగజేసుకొని, అన్నీ మన మీదకి తెచ్చుకొని, మనము దేవునికి దూరం అయిపోయి సణుక్కునే వారం గాని, గొనుక్కునే వారం గాని మనం ఉండకూడదు. మార్త అలాగనే చేసింది. ఇంటికొచ్చినప్పుడు యేసుప్రభు శిష్యులందరూ వచ్చినప్పుడు, వారింట్లో కూడుక జరుగుతున్నప్పుడు అందరికీ వండి వడ్డించాలని ఆమె ఆశపడింది. అది మంచి విషయమే. అయితే దేవుడు ఏం చెప్పాడు మాట, మరియా ఉత్తమమైనది ఎంచుకున్నదన్నాడు. మార్త అనేక విస్తారమైన పనులు పెట్టేసుకొని ఆమె ఉన్నాదని అక్కడ రాసున్నది. ఆ పనులన్నీ కూడా మంచిగానే కనిపిస్తాయి మనకి. కానీ దేవుడు దృష్టిలో ఏది మంచో అదే మంచిది తప్ప, ఊరికనే ఎక్కువ పనులు పెట్టేసుకొని, ఊరికనే మనం ఎక్కువగా మనం ఇబ్బంది పడిపోవడం దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు. ప్రతి విషయంలో మనం జ్ఞానం కలిగిన వారమే ఉండాలి. మన బాధ్యతలేంటి? మన పనులేంటి? మనము ఎవరికి మంచి చేయాలి? ఎవరిది దేవుని యొక్క చిత్తము? అన్ని విషయాల్లో మనం జ్ఞానం కలిగిన వారమన్నాము. ఈ మంచితనం అనే లోకానుసారమైన మంచితనం అనే దురాత్మను కూడా మనం జయించవలసిన వారమే అన్నాము. దేవుడి వాక్యంలో దీవించును గాక.